పవన్ కళ్యాణ్ గారు ఈగో వల్ల, ఈగో అని వాడుతున్నందుకు సారీ, కానీ ఈగో వల్లే రాపాక వరప్రసాద్, జేడీ లక్ష్మీనారాయణ అండ్ రామచంద్ర యాదవ్ వీళ్ళు ఒకప్పుడు జనసేన అందరికీ తెలుసు కదా, జనసేన కోసం పనిచేశారు, బాగా పనిచేశారు, మంచి పేరు కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారు స్టార్టింగ్లోనే జనసేన నుంచి వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఎందుకు జాయిన్ అయ్యారు? ఒక్కగానో ఒక ఎమ్మెల్యే, వాళ్ళకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా జనసేన పెట్టే మీటింగ్ని పిలవకుండా, వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా ఒకే ఒక ఎమ్మెల్యే కదా, వాళ్ళని కూడా పిలవాలి. అలా పిలవకుండా సరైన ఇంపార్టెన్స్ లేదనేసి ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. మేబీ డబ్బులు తీసుకొని కూడా వెళ్ళి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీలోకి. ఇంకా జేడీ లక్ష్మీనారాయణ లాస్ట్ టైం ఎలక్షన్కి ఎలా పనిచేశారు తెలుసు కదా అందరికీ. మెయిన్ లీడర్ ఆయన, ఒక కరేజ్ ఉన్న లీడర్. ఆయన ఎలక్షన్ తర్వాత సినిమాల్లో చేయనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తా ఉన్నారు. ఆ రీజన్ వల్ల నేను రిజైన్ ఇస్తా ఉన్నానని చెప్పేసి రిజైన్ పెట్టారు. సరే, అక్కడి వరకు ఓకే. ఆ తర్వాత రీసెంట్ ఇంటర్వ్యూస్లో ఆయన ఏం చెప్పారు, నాకు జనసేనలో పనిచేయాలని ఉంది, అక్కడి నుంచి ఏ పిలుపు రాలేదనేసి చెప్పారు. 2-3 సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. అది కంపల్సరీ జనసేనలో ఎవరో ఒకరు చూసుంటారు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి జేడీ లక్ష్మీనారాయణ గారిని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు దానివల్లే ఆయన ఒక పార్టీ పెట్టేసి ఆయన సొంతంగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇది ఇగో కదా పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఏంది, ఒక మంచి లీడర్ కోసం ఏమైనా చేయాలి. ఇంకొకటి ఏమంటే రామచంద్ర యాదవ్ గారు 2019 ఎన్నికల్లో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి గారికి ఆపోజిట్గా మెయిన్ లీడర్ ఆయన. మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి, బాగా ఫాలోయింగ్ కూడా ఉంది ఆయనకి. కానీ ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీ నుంచి సొంతంగా పొంగనూరు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సీట్లలోంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది వాళ్ళ అభ్యర్థులను పెట్టి. ఆయన్ని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్గా నిలబడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ గారిని రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన సోషల్ మీడియా చూస్తే పవన్ కళ్యాణ్ పోస్టులు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ జనసేన నుండి సపోర్ట్ లేకపోవడం వల్ల ఆయన సొంత పార్టీ పెట్టేసుకున్నారు. ఇదిగో కదా పవన్ కళ్యాణ్ గారికి. కొంతమంది ఏ పార్టీలో లేకపోయినా వాళ్ళు బలంగా ఉంటారు, సొంత నియోజకవర్గాల్లో వాళ్ళ లీడర్స్. అలాంటి వాళ్ళని వదులుకోకూడదు, కానీ ఈయన వదిలేసుకున్నారు. ఇప్పుడు అందరిలాగా వీళ్ళు కూడా ఈ పార్టీని జనసేన నుంచి పట్టించుకోలేదనేసి వచ్చేసి ఇంకో పార్టీలో చేరొచ్చు. కానీ వీళ్ళ ఆశయాలు అలాంటివి కాదనేసి వీళ్ళు సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ ఉండేది. ఇలాంటి వాళ్ళ కోసము కొంచెం ఈగో తగ్గించుకునేసి వెళ్ళి మాట్లాడి వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలి. అలా పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. ఇప్పుడు టోటల్గా నేనేం చెప్తున్నానంటే, సార్ ఇవి మూవీస్ కాదు, మీ ఈగో చూపించినంత మాత్రాన అందరు మీతో ఉండడానికి. ఇవి రాజకీయాలు, మీరు కలుపుకొని వెళ్ళాలి. ఒక మంచి లీడర్ని మీ పార్టీలో ఉంచాలనుకుంటే మీరు కలుపుకొని వెళ్ళాలి, కొన్నిసార్లు తగ్గాలి కూడా. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ.